వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుర్వ విజయ్ గారు ఉన్నారు. విజయ్ గారు, సో మొత్తానికి మీరు హెచ్ఈసీ విషయంలో కూడా చాలా గాఢంగా ఫైట్ చేశారని చెప్పుకోవచ్చు. అప్పట్లో స్టూడెంట్ యూనియన్ లీడర్కి ఏ విధంగా ఉండేనో ఓయూలో, మళ్ళీ ఈ టైంలో కూడా అట్లా చేశారు. సో మొత్తానికి ఇది హెచ్ఈసీ విజయం అనుకోవచ్చా, లేకపోతే వాళ్ళేమో ఒక గుంట భూమి కూడా వదిలిపెట్టాము అని చెప్పేసి చాలా క్లారిటీగా వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ అదే కనుక వాళ్ళు చేస్తే ఏం పరిస్థితి? 100% ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, విద్యార్థినులు, అధ్యాపకుల యొక్క టీచింగ్, నాన్ టీచింగ్ యొక్క ఫ్యాకల్టీ యొక్క ఉమ్మడి పోరాట ఫలితమే ఈరోజు హెచ్సి యొక్క విజయంగా భావించాల్సి వస్తుంది. దాన్ని ఎవరు కాదనలేరు. ఒక తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడిగా పనిచేసేటువంటి నాకు వాస్తవానికి ఒక యూనివర్సిటీ ల్యాండ్స్, యూనివర్సిటీ ఇష్యూస్ అనే వరకు కొంత యాదృచ్ఛికంగా నేను కొంచెం ప్రోగా రెస్పాండ్ కావాల్సి వచ్చింది. రెస్పాండ్ కూడా అవుతున్నాము. మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, వీళ్ళందరూ కూడా పార్టీ వాళ్ళ ఆ విద్యార్థుల యొక్క పోరాటానికి నైతికంగా పూర్తి స్థాయిలో మద్దతుగా నిలబడ్డది వాళ్ళకి. ఎందుకంటే కేటీఆర్ గారు చాలా స్పష్టంగా కూడా చెప్పినారు, ఆ భూముల మీద మా పార్టీ ఒక వాదన కూడా, ఒక స్టాండ్ కూడా చాలా క్లియర్ గా మా పార్టీ స్టాండ్ కూడా ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు అమలు చేయలేక వారు ఇచ్చినటువంటి అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి ఇవాళ 6 గ్యారంటీలను అమలు చేయలేక హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం యొక్క భూములని ఈరోజు అప్పనంగా తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయలు ఇవాళ ఐసిఐసి బ్యాంకు నుంచి తీసుకున్నటువంటి పరిస్థితి. అవే సరిపోక 30,000 కోట్ల రూపాయలని ఎఫ్ఆర్బిఎం పరిధిలో లోబడి మేము మా సొంత ఆదాయ వనరులను సమకూర్చుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆర్థిక శాఖ బట్టి విక్రమార్క గారు ఎఫ్ఆర్బిఎంకు కేంద్రానికి లెటర్ రాసి వారు ఇవాళ సొంత ఆదాయ వనరులు అంటే ఇన్కమ్ సోర్స్ ఎట్లా పెంచాలా, ఆ రాష్ట్ర ఆదాయాన్ని ఎట్లా పెంచాలో ఆలోచించాలి. కానీ ఉన్నటువంటి వనరులని, ఉన్నటువంటి ఆస్తులను తెగనమ్మి ఈ రాష్ట్ర ఆదాయాన్ని మేము పెంచుతున్నామని చూపిస్తే ఇది భావ్యం కాదు. ఇది కాదు విజయ్ గారు. ఇప్పుడు మీరు ఒక స్టూడెంట్ లీడరే. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే విద్యార్థులకి అవకాశం వస్తుంది కదా, నిరుద్యోగుల నుంచి ఉద్యోగులుగా తయారవుతారు కదా, దానికోసమే ఐటీ సెక్టార్ పెట్టుబడులు. సో గత హయాంలో బీఆర్ఎస్ పార్టీ వేలాది చెట్లని, వేలాది ఎకరాలు నరికినప్పుడు అప్పుడు లేనిది ఇప్పుడే మీకు వన్యప్రాణంలో చెట్లు అన్ని గుర్తుకొచ్చినాయి. హైదరాబాద్ లో 108 లంగ్ స్పేస్లు క్రియేట్ చేసిన చరిత్ర కేసీఆర్ గారిది. కేసీఆర్ గారు హరితహారం పేరు మీద ఈ రాష్ట్రంలో హరిత విప్లవాత్మకంగా నిర్మించి ఈరోజు తెలంగాణని ఆకుపచ్చని తెలంగాణగా మార్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. ఇవాళ మీరు భారత పార్లమెంట్ కూడా ఈ దేశంలోనే అత్యంత గ్రీన్ రాష్ట్రం ఏదైతే ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం అని భారత పార్లమెంట్లోనే భారత ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించినటువంటి పరిస్థితి. ఇక చూసుకున్నట్లయితే హైదరాబాద్ 7.7% గ్రీన్ స్పేస్ ని కలిగి ఉందని నివేదికలు చెప్తా ఉన్నాయి. అనేక నివేదికలు చెప్తా ఉన్నాయి. కేసీఆర్ గారు తీసుకున్నటువంటి విప్లవాత్మకమైన నిర్ణయాలలో ఈ యొక్క హరితహారం కూడా ఒకటి ప్రముఖంగా ఉందని చెప్పడం తప్పలేదు. ఈ దేశంలో ప్రతి గ్రామంలో ఈ దేశంలో ప్రతి గ్రామంలో హరితహారం పేరు మీద హరిత వనాలు నిర్మించినటువంటి రాష్ట్రం ఏదైనా ఉంటే అది ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. నేనేమంటున్నంటే కేసీఆర్ గారు 14,000 ఎకరాలని అక్కడ ఫార్మాసిటీ కోసం సేకరించబడింది. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగుల మీద కానీ అదేవిధంగా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని ఏమాత్రం సోయి ఉంటే 14,000 ఎకరాలు ఆడ కేక్ కట్ చేసినట్టు ఆడ రెడీ టు ఆక్యుపై అయినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సేకరించి ఎన్నో కష్టాలని వనకూర్చి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అక్కడ 14,000 ఎకరాలు ఉన్నది. ఆ భూమిలో మీరు ఫార్మా ఇండస్ట్రీలు తీస్తారా, అదే ఐటీ ఇండస్ట్రీలు తీస్తారా, ఏం పెట్టుబడులు తెస్తారో తేని మీకు చిత్తశుద్ధి ఉంటే భూమి రెడీగా ఉంది. అంటే మీరు ఎంతసేపు ఉన్నా ఈ 6 గ్యారెంటీలు అమలు చేయడం కోసం డబ్బులు ఎక్కువ సంఖ్యలో కావాలి. కాబట్టి ఉన్న భూములని అప్పనంగా ఈరోజు ఈ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తాం. ఎవరు చేశారండి? 10 సంవత్సరాలలో 4 లక్షల కోట్లు అప్పు జరిగిందని చెప్పి అప్పు తీసుకుంది ఈ రాష్ట్రం అని కాగు నివేదికలు చెప్తా ఉన్నాయి. అదేవిధంగా ఆర్బీఐ చెప్తా ఉంది, అధికారికంగా చెప్తా ఉంది. మరి ఈ రాష్ట్రంలో వీళ్ళు ప్రవేశపెట్టేటువంటి నివేదికల్లో కూడా 4,17,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని ఈ రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్తున్నాయి, కాగు లెక్కలు చెప్తున్నాయి, ఆర్బీఐ లెక్కలు చెప్తున్నాయి. మరి వీళ్ళు అధికారంలోకి చేపట్టిన 16 మాసాలనే 1,60,000 కోట్ల రూపాయలు అప్పు చేశామని నిండు శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడానికి సిగ్గులేదా? రేవంత్ రెడ్డి గారు, మీకు 10 సంవత్సరాలు 4 లక్షల కోట్ల అప్పు చేస్తే నువ్వు 16 మాసాలని నువ్వు 1,60,000 కోట్ల అప్పు చేస్తే దానికి దీనికి పొలికేంది? పోని కేసీఆర్ గారు 4 లక్షల కోట్లు ఎవరు నాకలేదండి. ఈ రాష్ట్ర ప్రజల యొక్క తలసరి ఆదాయం పెంచింది, ఈ రాష్ట్రం యొక్క జిఎస్డిపిని పెంచింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నేతృత్వంలో. ఈ రాష్ట్ర సంపదను పెంచింది. ఈ రాష్ట్ర సంపద
10 సంవత్సరాలు 2014 కంటే ముందు ఒక 5 లక్షలు 6 లక్షలు ఉన్నటువంటి భూమి ఈ రోజు 50 లక్షలు, కోటి రూపాయలు, 60 లక్షలు, 70 లక్షలు, కోటి రూపాయల పైన కొన్ని ప్రాంతాల్లో 2 కోట్లు కూడా దాటేటువంటి పరిస్థితి. అంటే కొన్ని లక్షల కోట్ల సంపద ఈ రాష్ట్రంలో పెరిగినటువంటి వాస్తవాన్ని మీరు మర్చిపోయినారా? అదేవిధంగా కేసీఆర్ గారు తీసుకున్నటువంటి విప్లవాత్మక నిర్ణయాల్లో అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చారు. ఇవాళ జిల్లాల్లో కలెక్టరేట్లు నిర్మించారు, జిల్లాల్లో ఎస్పీ ఆఫీసులు నిర్మించారు, అదేవిధంగా డబల్ లైన్ రోడ్లు నిర్మించారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి హైదరాబాద్కి 4 లేన్ల రోడ్లు నిర్మించారు. ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేసి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల యొక్క తలసరి ఆదాయాన్ని పెంచి ఈ స్థాయిలో అభివృద్ధి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు ఇవాళ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి, హైదరాబాదే కాక ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న భూముల రేట్లు డమాల్ అయిపోయినటువంటి పరిస్థితి మీరు చూస్తలేరా? మేము చూస్తలేమా? రేవంత్ రెడ్డి గారే చెప్తున్నాడు దివాలా తీసినాం, నాకు ఎవడు అప్పిస్తలేడని చెప్తున్నాడు. నువ్వు చేసినటువంటి పిచ్చి తుగ్లక్ నిర్ణయాల వల్ల, నువ్వు చేసినటువంటి హైడ్రా చర్యల వల్ల, నువ్వు చేసినటువంటి మూసీ సుందరీకరణ పేరు మీద విధ్వంసం వల్ల, నువ్వు చేసినటువంటి లగచర్లలో అక్రమంగా గిరిజన రైతుల భూములను లాక్కోవడం చూస్తున్నావు. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద పడ్డావు. నువ్వు దేన్ని వదిలినావు రేవంత్ రెడ్డి? నువ్వు దేన్ని వదిలేదు. నువ్వు ఈ రాష్ట్రంలో మొత్తం కేసీఆర్ గారి పాలనలో వికాసం వైపు పోతే ఈ రాష్ట్రము 10 సంవత్సరాల నుంచి 16 నెలలుగా ఈ రాష్ట్రం విధ్వంసం వైపుగా వెళ్తా ఉంది. దీనికి ఏం సమాధానం చెప్తావు రేవంత్ రెడ్డి గారు? మీరు ఎంతసేపు ఉన్నా మీ జేబులు నింపుకోవడానికి కమిషన్ల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం మీకు పట్టదు. ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి ఆ గ్యారంటీలను అటకెక్కించారు. మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే రైతు భరోసా ఇస్తామన్నారో అది అటకెక్కించారు. 72,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో డైరెక్ట్ జమ చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారిది. మీరు వచ్చి ఏం చేశారంటే 29,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. అనేక సందర్భాల్లో అనేక సంక్షేమ పథకాలను ఈ రాష్ట్రానికి అందించినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ పార్టీది. మీరు ఏం చేశారు? ఉన్న పథకాలన్నీ ఎత్తేస్తా ఉన్నారు, ఉన్నటువంటి ఉద్యోగాలను ఎడగొడతా ఉన్నారు. మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలను మీరు ఇస్తామని చెప్పండి సిగ్గు అనిపిస్తలేదా? మంది పుట్టిన పిల్లలు నా పుట్టిన పిల్లలు అని చెప్పడం సిగ్గు అనిపిస్తలేదా రేవంత్ రెడ్డి? నీకు సిగ్గు అనిపిస్తలేదు? కొంచెం జ్ఞానం లేదా నీకు? ఏం పరిపాలన చేస్తున్నావు ఈ రాష్ట్రాన్ని? ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా విధ్వంసం వైపుగా, ఒక తిరోగమనం వైపు ఈ రాష్ట్రాన్ని ప్రయాణం చేపిస్తున్నాడు. ఈ రాష్ట్రం పట్టిన దరిద్రం ఒక 3 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం పట్టినటువంటి దరిద్రం తెగిపోతుంది. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఈ రాష్ట్రంలో మళ్ళొక్కసారి రైతుల పక్షాన, విద్యార్థుల పక్షాన, యువకుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. వారికి అండగా నిలబడి సంక్షేమం వైపు మళ్ళొక్కసారి విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంది. ఛాలెంజ్ చేస్తుంది. నీకు దమ్ముంటే 10 నియోజకవర్గాల్లో మీరు గుడ్లను కొన్నట్టు కొన్నారు కదా ఎమ్మెల్యేలని, నీకు దమ్ముంటే సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంది, నీకు దమ్ముంటే ఆ యొక్క 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలు పెట్టు. నీకు దమ్ముంటే ఎవరు గెలుస్తారో తెలుస్తుంది, తెలిసిపోతుంది కదా. నువ్వు స్థానిక ఎన్నికలు పెట్టి నీకు దమ్ముంటే, నీకు అంత ధైర్యం ఉంటే 30 ఏళ్ళ సంధి, 30 ఏళ్ళ తర్వాత వరకు రాదు కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్నారు కదా, నీకు దమ్ముంటే ఇప్పుడు ఎలక్షన్ పెట్టండి. బీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఎందుకు చూపిస్తుంది? ప్రభంజనం వైపు వెళ్తుంది బీఆర్ఎస్ పార్టీ, ఆశమాషి ఉండదు. అంటే 27 నుంచి మొదలవుతుందా, లేకపోతే 27 నుంచి 27 రోజు ఒక రజతోత్సవ మీటింగ్ అంతే తప్ప ఆల్రెడీ బీఆర్ఎస్ వేవ్ ఆల్రెడీ క్రియేట్ అయింది, నడుస్తూ ఉంది, జరుగుతూ ఉందా? దీన్ని ఎవరు ఆపలేరు. రేవంత్ రెడ్డి, నీ ముత్తాత, నీ జేజమ్మ నాయన ఎవరు వచ్చినా కూడా ఆపలేవు దీన్ని. బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రవాహాన్ని మీరు తట్టుకోలేరు, కొట్టుకపోతారు ఈ ప్రవాహాన్ని అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి నేను సూచిస్తా ఉన్నా. ఇకనైనా నీ యొక్క ఆలోచన విధానాలను మార్చుకొని విద్యార్థుల పక్షాన, యువకుల పక్షాన, రైతుల పక్షాన, మహిళల పక్షాన, మహిళలకు ఇస్తా ఉన్నారు 2,500, అదేవిధంగా మహాలక్ష్మి పేరు మీద ఇస్తా ఉన్నారు మీరు. అదేవిధంగా బీసీలకి ఒక బీసీ బిడ్డగా 42% రిజర్వేషన్ కోసం ఢిల్లీలో ఫైట్ చేస్తున్నారు. సిగ్గుండాలే కొంచెమైనా మాట్లాడనీకే. 42% రిజర్వేషన్. రేవంత్ రెడ్డి గారు, మీరు రాష్ట్ర శాసనసభ్యులు కౌన్సిల్లో మీరు చట్టం చేసినారు. ఆ చట్టం ఎవరికి పోవాలి? యాక్చువల్లీ ఎక్కడుంది అది? అక్కడ నుంచి నేరుగా రాజభవన్ పోవాలా? రాజభవన్లో ఎవరు చేయాలి సంతకం? గవర్నర్ చేయాలా? ఇంకా గవర్నర్ సంతకమే కాలేదు, చట్ట రూపం దాల్చనే లేదు, ఢిల్లీ పోయిన మనగాడు పోయి ధర్నా చేస్తున్నాడు. అంటే ఎవరిని మోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? ఎవరిని చీట్ చేస్తున్నావు ఇవాళ నువ్వు? ఈరోజు ఈ రాష్ట్ర గడప దాటనే లేదు ఈ బిల్లు. అప్పుడే ఢిల్లీ పోయిన మనగాడు. మరి పార్లమెంట్ నిన్న లాస్ట్ డేట్ గా నిన్నటి వరకు జరిగింది కదా. నీ రాహుల్ గాంధీ ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడతలేరు దీని మీద? చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ హౌస్ లో ఈరోజు దేశ ప్రతిపక్ష నాయకుడు కదా ఆయన. పార్లమెంట్ లో, లోక్సభలో, రాజ్యసభలో నీ పార్టీ మాట్లాడొచ్చు కదా. ఎందుకు నీ ఎంపీలు పార్లమెంట్ లో నిరసన వ్యక్తం చేస్తలేరు? ఎందుకు డ్రామా చేస్తున్నావు నువ్వు జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి? నీ ఈ రాష్ట్రం గడప దాటకంటే ముందు ఢిల్లీలో పోయి గాయ పెడితే ఎవరు నమ్ముతారు రేవంత్ రెడ్డి? నీ చిత్తశుద్ధి ఎవరు నమ్ముతారు? మళ్ళొక్కసారి మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఈయనకు బీసీల పట్ల కానీ, దళితుల పట్ల కానీ, గిరిజనుల
పట్ల కానీ సబ్బండ వర్గాల పట్ల ఎవరి మీద ఈయనకు ప్రేమ లేదు, ఎవరి పట్ల ఈయనకు చిత్తశుద్ధి లేదు. ఈయన అన్ని వర్గాలని మోసం చేయడమే రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నాడు తప్ప ఈయనకి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు రేవంత్ రెడ్డి అని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను.